అందరికీ నమస్తే. గ్లోబల్ సమ్మిట్ దాని మీద ప్రభుత్వమే మాట మార్చి అసలు రంగు బయట పెట్టుకున్నారు వాళ్ళు. నిజానికి అది బాగా జరగాలి, మంచి మంచి కంపెనీలు రావాలి, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాలి, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఇది మనమంతా కోరుకునేది. కానీ రేవంత్ రెడ్డి చేస్తున్న పని ఎట్లుందంటే, అందరూ ఏం చేస్తలేవు, నువ్వేం పని చేస్తలేవు, నువ్వు ఫెయిల్ అయినావు, నువ్వు వేస్ట్, నీతో అయితలేదు అంటే, లేదు లేదు నేను చేస్తా, చూపిస్తా చూడు అని చేసినట్టుంది తప్ప అసలు దానివల్ల ఏమొచ్చింది. నిన్న అగ్రిమెంట్లు చేసుకున్నారు కొన్ని కంపెనీలతో ఎంఓయు. ఈ ఎంఓయు అయినా మళ్ళీ లాంచ్ కానికే అది వేరే తతంగం. ఎంఓయు అంటే ఏం లేదు, జస్ట్ మాట అవుతుంది. కరెక్ట్గా చెప్పాలంటే మనం ఊరు భాషలో సంతకోతాం, ఓ బర్రె చూస్తాం, అదే మీ బర్రెలు మొత్తం నేనే కొంటారు బయట మాట ఇచ్చేసి వస్తా, అవసరమైతే ఓ పేపర్ రాసుకుంటాం, నేను కొంటాను, రూపాయి కూడా ఇచ్చేది లేదు, నువ్వు నాకు రూపాయి ఇచ్చేది లేదు, నీకు రూపాయి ఇచ్చేది లేదు, సంతకం పెట్టుకొని వచ్చేస్తాం. ఇంకా తర్వాత మళ్ళీ నాకు బుద్ధి ఉన్నప్పుడు నేను పోయినప్పుడు ఆయన ఇచ్చినప్పుడు అయినప్పుడు పోయినప్పుడు పైసలు ఇచ్చినప్పుడు కథ. ఎంఓయు కూడా గట్లే ఉంటుంది. అసలు ఆ కంపెనీలు ఏంది, ఆ కంపెనీల వ్యవహారం ఏంది, అన్ని వార్తలు చూద్దాం మనం. ఎందుకంటే మనమేమో పెద్ద లార్జ్ గవర్నమెంట్ కూడా ఒక పెద్ద హోప్ క్రియేట్ చేసింది కదా. 5 లక్షల కోట్లు వస్తుందంటే, 6 లక్షల కోట్లు అంటే, 3 లక్షల కోట్లు అంటే అయిపోయాయి, ఇంకా మొత్తం ఎక్కడెక్కడో పోతుందంటే అసలు వీళ్ళు మాట మార్చారు ముందే. అది కూడా మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇదైతే ఒక ఫోటో, ఏం ఫోటో అనుకుంటారా, ద హిందూ అనే పేపర్లో మొత్తం 29 రాష్ట్రాల్లో ఇచ్చిన యాడ్స్ ఇవి. 29 రాష్ట్రాల్లో మన తెలంగాణతో కలిపి పేపర్కి ఇచ్చిన యాడ్స్ ఒక్కొక్కటి ఈజీగా 50 నుంచి 70 లక్షల రూపాయల వాల్యూ ఉన్నది. మొత్తం కోయంబత్తూరు, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, తిరువన్, అంటే ఇంత హైప్ క్రియేట్ చేసుకొని వీళ్ళెవరు రాలేదు. ఈ ముఖ్యమంత్రులు ఎవరు రాలేదు. ఒక్కొక్క మంత్రి పోయి మన వాళ్ళు ఇక్కడ నుంచి హెలికాప్టర్ వేసుకొని పోయి కర్ణాటక పోయి ఆయన కలిసి, సిద్ధరామయ్యను కలిసి, అక్కడ పోయి మహారాష్ట్ర పోయి వాళ్ళని కలిసి, ఇక్కడ మన తమిళనాడు పోయి స్టాలిన్ కలిసి, ఏపీకి పోయి చంద్రబాబు నాయుడు కలిసి మొత్తం ఆటోలు తిరిగినారు. ఆ డీకే శివకుమార్ తప్ప ఎవరు రాలేదు. కానీ సిద్ధరామయ్య కూడా రాలేదు, వాళ్ళ ముఖ్యమంత్రి, వాళ్ళ ఏసీసీ లీడర్లు రాలేదు, ఎవరు రాలేదు. ఇగో ఇన్ని పేపర్లు యాడ్ ఇచ్చారు. ఈడనే 1 2 3 4 5 6 6 ముళ్ళ 18 18 ఇంటూ 50 లక్షలు యావరేజ్ చేసుకుంటే ఇదే 6 కోట్ల రూపాయలు. ఇది ఒకటే. మన తెలుగు పేపర్లకు నిన్న కొన్ని పేపర్లకు వంతుల వారీగా ఇయ్యాల కొన్ని పేపర్లకు. ఆ పేపర్లకు యాడ్ ఎందుకు ఇస్తారు తెలుసా? ఇంకా ఎంత పోటీ పడి ఎంత ఎక్కువ రాస్తే మనకు అంత ఎక్కువ యాడ్స్ వస్తాయని చెప్పినట్టు వీళ్ళ యజమాన్యాలు. అంటే వీళ్ళ అగ్రిమెంట్స్ ఎంత ఫేక్, వీళ్ళ వ్యవహారం ఎంత ఫేక్ అని చెప్పనికే. ఇది ఈనాడు, ఇది ఆంధ్రజ్యోతి. ఈనాడు ఆయన ఏం రాసిండు, 3,97,500 కోట్లు తొలి రోజు పెట్టుబడుల ధమాకా. ఆంధ్రజ్యోతి 2,43,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్. వీళ్ళకి ఎంత ఫరక్ ఉంది? 2,43,000 కోట్లు, 3,97,500 కోట్లు. వీళ్ళు ఎందుకు రాస్తారు ఇట్లా వార్తల్లో అంటే, అవి ఒరిజినల్ అయితే ఒరిజినల్ రాస్తారు. ఆడ అగ్రిమెంట్లే అంత గందరగోళం. అగ్రిమెంట్ ఎవరితో అగ్రిమెంట్ చేసుకున్నారో, ఎంతగా అగ్రిమెంట్ చేసుకున్నారో, అసలు అయ్యిందో లేదో ఎంఓయు లెక్క లేదు, పత్రం లేకపోతే ఎవరు బుద్ధి ఉడింది వాళ్ళు పోటీ పడి, మళ్ళీ మనకు నిన్ననే కదా యాడ్ ఇచ్చిర్రు, మనం తక్కువ రాయొద్దని పోటీ పడి ఈ 2 పేపర్లు రాసిండ్రు. 2,43,000 కోట్లు, 3,97,500 కోట్లు. ఇంకా దీన్ని బట్టి చూస్తేనే 2 ప్రధానమైన పేపర్లు కాబట్టి చూపిస్తున్నా. ఇంకా చాలా పేపర్లు చాలా ఫిగర్లు రాసినాయి. ఇక వాళ్ళని ఏమనలేము మనం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎత్తే దానిలో భాగంగా ఎవరేమో ఎక్కువ ఎత్తుతాం అనే దానిలో పోటీ పడి రాసిన వార్తలాగా కనిపించింది అది. అందుకే అది అట్లా కనిపించింది. ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. అంతకన్నా ముందు ఏం చేద్దామంటే, వీళ్ళకి వచ్చిన కంపెనీలు ఏంది, ఇంకో ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇంకా వీళ్ళు ఇచ్చిన ఇవే: బ్రూక్ హోల్డ్ యాక్సిస్ వెంచర్స్ లిమిటెడ్, ట్రంప్ ఇండియా అండ్ టెక్నాలజీస్ గ్రూపు, విన్ గ్రూపు, సల్మాన్ ఖాన్ వెంచర్స్ ఇండస్ట్రీస్, ఈవరెన్ యాక్సిస్ ఎనర్జీ, జిఎంఆర్ గ్రూపు, మేఘాంజన్ గ్రూపు, ఇవన్నీ మనయే, మన తెలంగాణ హైదరాబాద్లో ఉన్న కంపెనీలే ఆల్మోస్ట్ 4-5 ఉన్నాయి. మరి మనకు ఇది గ్లోబల్ సమ్మిటా లేకపోతే జూబ్లీహిల్స్ సమ్మిటా? ఎందుకంటే జూబ్లీహిల్స్లో ఉన్న షెల్ కంపెనీలు ఉంటాయి, ఏముండదు, అడ్రస్ ఉంటుంది, ఒక కంపెనీ ఉంటుంది, కంపెనీ పేరు ఏదో ఉంటుంది, ఆ కంపెనీ అకౌంట్ ఉంటుంది, దాంట్లో పైసలు వేస్తుంటారు, తీసుకుంటారు. అట్లాంటి కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి? ఈ కంపెనీలు చాలా కంపెనీలు. ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ గ్రూపు ఏంది? మెగా ఇంజనీరింగ్ గ్రూపు రేవంత్ రెడ్డి ప్రతిపక్షం ఉన్నప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నది. ఇప్పుడు మొత్తం ఆడ ఎవరు బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి మధ్యలో మెగా కృష్ణారెడ్డి ఇట్లా ముగ్గురు కలిసిపోతున్నారు, మొత్తం తిరుగుతున్నారు. ఒకటి ఎలక్ట్రా కార్ అని ఒకటి నడిపిన రేవంత్ రెడ్డి, గుర్తుందా? చూపిస్తా కానీ మీకు అది కూడా. ఈ కారు
ఈ కారు ఓపెన్ చేసిండు, తర్వాత డ్రైవింగ్ చేసిండు. ఈ కారు ఎందుకు డ్రైవింగ్ చేసింది తెలుసా? ఈ కారు కూడా మెగా గ్రూప్ వాళ్ళదే, మెగా కంపెనీదే. ప్రతిపక్షం ఉన్నప్పుడేమో బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడేమో దోస్తు, ఇంకా ఇప్పుడు లొంగిపోయినాక ఇట్లుంటుంది. ఈయన కారే నడిపించిండు. ఇవన్నీ మనయే కంపెనీలు, మన తెలంగాణ కంపెనీలనే, మన హైదరాబాద్ కంపెనీలే. ఈయన దావోస్ పోయినా హైదరాబాద్ కంపెనీలే, షెల్ కంపెనీలవే అగ్రిమెంట్లు. అమెరికా పోయినా ఇక్కడ కంపెనీలే అగ్రిమెంట్లు. అంతకుముందు వచ్చిన 1,70,000 కోట్లు లేకపోతే ఇంకొక 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చిన కంపెనీలు ఒక్కటి కూడా కనీసం భూమి పూజ కూడా వేయలేదంటే దాని అర్థమైంది. ఆ కంపెనీలు ఉత్తయ్య డెవలప్, వాళ్ళ అన్న కంపెనీ కూడా ఉత్తదే అని అర్థమైంది. వాళ్ళ అన్న అమెరికా పోయినప్పుడు 1000 కోట్ల కంపెనీ ఉత్తదే. ఇప్పుడు ఈ కంపెనీ కూడా అవుతాయి. ఒక్కొక్క కంపెనీకి ఒక స్టోరీ ఉంది, చూపిస్తాం మీకు ఒక్కొక్క స్టోరీ ఏముందో. ఇదొక కంపెనీ. ఈ కంపెనీ కథ, ఈ కంపెనీ ఏంటంటే జయేష్ రంజన్ ఇప్పుడు ఎవరైతే ఆడ యాంకరింగ్ చేస్తున్నాడో ఆయనే ఉన్నాడు. అప్పుడు చీఫ్ సెక్రటరీ ఈయననే. 2023 జూలై 17న మన తెలంగాణతోనే అప్పుడు అగ్రిమెంట్ చేస్తున్నారు. హైదరాబాద్లో ఈస్ట్ ఇన్ చిట్యాల్ నల్గొండ. ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ఇండస్ట్రీస్ ఎనాగ్రేషన్ తెలంగాణ ఫస్ట్ మల్టీ ప్రొడక్ట్ లాజిస్టిక్స్ పార్క్ బై ఎంపీఎల్ గ్రూప్. ఎంపీఎల్ గ్రూప్ అనేవాళ్ళు ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేసారు 2023లో. చేసి ఇప్పుడేమి ఇచ్చారు వీళ్ళు? ఇప్పుడు వచ్చి 750 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారని ఎంఓయూ చేస్తున్నారంట. ఆల్రెడీ శంకుస్థాపన చేసిన కంపెనీకి ఎట్లున్నది? 750 ఆల్రెడీ శంకుస్థాపన చేసిన కంపెనీ మళ్ళీ ఎంఓయూ చేసుకుంటుందా? ఇది కొత్తగా ఉన్నది. తర్వాత ఒకటి యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ అని ఒక కంపెనీ ఉంది. యాక్సిస్ వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్న దానిలో అదొక కంపెనీ. ఎందుకంటే తెలంగాణ జనం ఏం చూస్తారు, ఇవన్నీ ఏం పట్టించుకోరు, ఎంతసేపటికి మా మైకులు ఉండే టీవీలో ఇవన్నీ చూపరు కదా అని వాళ్ళ ఉద్దేశం. యాక్సిస్ ఎనర్జీ కంపెనీ, యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, వీళ్ళు మొత్తం రెవెన్యూ 53 కోట్లు లాభం అంట. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో వీళ్ళు బెనిఫిట్ చూపించారు, 53 కోట్లు లాభం వచ్చిందంట అప్పుడు. కానీ వీళ్ళు పెట్టుబడి మాత్రం 31,500 కోట్లు పెట్టుబడి పెడతాం, 31,500 కోట్లు పెట్టుబడి పెడతాం ఎంఓయూ చేస్తుందంట. ఎట్లుందంటే పాండబ్బాయినతోన మనం ఒక పెద్ద స్టార్ హోటల్, 5 స్టార్ హోటల్ పెడతామని ప్లాన్ చేసినట్టుంది ఇది కథ. ఇంత కంపెనీ పెట్టుబడి పెడుతున్నారు ఎంఓయూ అంటే. నేనేమంటానంటే ఒక తెలంగాణ వాదిగా ప్రత్యర్థుల కోసమో, అంటే ఎవరో బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతారానో, బీజేపీ వాళ్ళు అడుగుతారానో, నాలాంటి వాళ్ళు ఎవరో మాట్లాడతారానో, జనాలను భ్రమించడానికి ఇట్లాంటి అగ్రిమెంట్లు చేయొద్దు. ఒరిజినల్ చేయండి, ఒరిజినల్గా ఇది వస్తుంది. అసలు ఎక్కడ పోయినరు పెద్ద పెద్దోళ్ళు? ఎందుకు మన ఈ ప్రోగ్రాంకి రాలేదు? ఎవరు వీళ్ళంతా ఎటు పోయినరు? ఆ టాటా కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఎటు పోయినరు? టాటా సన్స్ చైర్మన్స్ ఎటు పోయినరు? ముఖేష్ అంబానీ రిలయన్స్ గ్రూప్ ఎటు పోయింది? లేకపోతే బిర్లా గ్రూప్ ఏమైంది? అదాని గ్రూప్ ఏడా కనిపిస్తుంది? తర్వాత జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఎటు పోయింది? సత్య నాదేలా మైక్రోసాఫ్ట్ ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఎందుకు కనిపిస్తలేదు? నవీన్ జిందాల్ ఏమైండు? సుందర్ పిచాయ్ ఎడు తిరుగుతున్నాడు గూగుల్ CEO. ఇంకో కోమరెడ్డి వెంకరెడ్డి ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి ఆహ్వానం పంపినాం. నేను IT మినిస్టర్గా చెప్తున్నా, బెంగళూరు కూడా త్వరలో బెంగళూరు స్టేట్ కూడా బీట్ చేస్తాం. ఇట్లుంటుంది మన సదస్సు. ఎందుకంటే ఈయన IT మినిస్టరా, ఈయన R&B మినిస్టరా? R&B మినిస్టర్, IT మినిస్టర్ శ్రీధర్ బాబు. కానీ నేను IT మినిస్టర్ను, నేను బెంగళూరు కూడా దాటిపోతే ఎక్స్పోర్ట్స్లా అని చెప్తున్నాడు. ఇంకా ఇట్లా అన్న తర్వాత అవుతుందా పని? ఆడికి పోయిన బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడి ఒకసారి వినండి. భారతదేశంలో మొట్టమొదటిసారి జరుగుతుంది గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్. వరకు వేలాది రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకుంటా ప్రోగ్రాంలు పెట్టి బ్రోచర్ రిలీజ్ ప్రోగ్రామ్ లాగా ఉన్నది. ఇది ఏం లేదు, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన ఒక గ్రాఫిక్స్ షో తప్ప ఇంక ఎటువంటి షో లేదు. ఎటువంటి కనీస వసతులు లేవు. ఓడి ఎమ్మెల్యేకి చేరేస్టోళ్ళు లేడు. వాళ్ళు ఒక 10 మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు బయటకు వెళ్ళి పిలిపించుకున్న సొంత మనుషులు తప్ప ఎవరు లేడు. ఇది తెలంగాణకు 200 సంవత్సరాలతో పూర్తయ్యే కళ. ఇప్పుడు తెలంగాణకు కావాల్సింది ఏంది? ఏం వాగ్దానాలు చేశారు? ఆ వాగ్దానం మీద దృష్టి పెట్టండి. తెలంగాణలో మారుమూల పల్లెల్లో కావాల్సిన విద్య, వైద్యం, ఉద్యోగాల మీద దృష్టి పెట్టండి. ఈ 200 సంవత్సరాల మీద కట్టేటప్పుడు ఓడు పుడతాడు, ఓడు బతాడు, పుట్టినోడు చూసుకుంటాడు. 200 సంవత్సరాల తర్వాత 200 అంతస్తులు ఎవడెక్తాడండి? ఆదిలాబాద్ గోండు తండాలలో చూసినరా? ఇట్లుంటుంది మన సదస్సు కథ. వాళ్ళు ఇచ్చే అగ్రిమెంట్ కూడా వాల్యూ ఉంటుంది. వాళ్ళు ఎంఓయూ చేసుకుంటే కూడా వాళ్ళకు అంతర్జాతీయంగా కూడా వాళ్ళకి ఇజ్జత్ ఉంటుంది. కాబట్టి వాడు వచ్చి కంపెనీ పెడితే ఒకేసారి ఒక 30,000 మందికి జాబులు వస్తాయి. అవి కావాలి జాబులు, సాఫ్ట్వేర్ కంపెనీలు కావాలి మనకు. తర్వాత ఎన్నో కంపెనీలు ఉన్నాయి. IBM ఎక్కడ పోయింది, ఊబర్ ఎక్కడ పోయింది, అడోబ్ ఎక్కడ పోయింది, నెట్ఫ్లిక్స్ ఎక్కడ పోయింది, మైక్రోసాఫ్ట్ ఎక్కడ ఉంది, ఒరాకిల్ ఎక్కడ పోయింది, బోయింగ్ ఎక్కడ పోయింది, లాక్హీడ్ ఎక్కడ పోయింది. ఇవి మల్టీనేషనల్, ఇవి దీన్ని వరల్డ్ సమ్మిట్ అంటారు. దీన్ని అనేది జాతీయ లెవెల్లో సదస్సు పెట్టినప్పుడు వీళ్ళు వస్తారు.
మన జూబ్లీహిల్స్ సదస్సు పెడితే వీళ్ళే వస్తారు, కుక్కల డాక్టర్లు బర్ల డాక్టర్లే వస్తారు మన దగ్గరికి. నాగార్జున ఫిలిం ఇండస్ట్రీ పెడితే వచ్చేది ఏం లేదు, సల్మాన్ ఖాన్ ఇండస్ట్రీ పెడితే ఆయన డెవలప్ అవుతారు తప్ప మనకు వచ్చేది ఏం లేదు. ఎంతమందికి ఉంటే గడ్డి పీక్ ఎందుకే, ఎవరు పోతారు తెలంగాణలో అంతా మళ్ళీ ఛత్తీస్గఢ్కి వెళ్ళి వచ్చి పని చేసుకుంటారు ఆడ. మనకేం వస్తుంది? ఎనీవే ఏమైనా జరగను కానీ ఈ గ్లోబల్ సమ్మిట్ అని పెట్టినప్పుడు దాని గ్లోబల్ లెవెల్లో ఎందుకు తీర్చిదిద్దలేదు? నువ్వు గ్లోబల్ సమ్మిట్ అంటే గ్లోబల్ సమ్మిట్ లాగానే ఉండాలి, అంత లోకల్ సమ్మిట్ ఎందుకు అయింది? అది ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయింది? ఈ డూప్లికేట్ అగ్రిమెంట్లు ఎందుకు చేసుకుంటున్నారు వీళ్ళు? ఆల్రెడీ ఉన్న కంపెనీల అగ్రిమెంట్లు ఎందుకు? ఇది ఎందుకు ఈ డూప్లికేషన్ అంతా దేనికోసం? జనాలను మోసం చేయనికినా? ఇదే వద్దు. మీరు జనాలకు మంచి చేస్తే మాలండోళ్ళని కూడా స్వాగతిస్తాం. తెలంగాణకు పెట్టుబడులు వస్తే అంతకు మించింది లేదు. ఇప్పటిదాకా మీరు వచ్చినాక ఒక్క కంపెనీ కూడా లాంచ్ కాలే. ఇక ఇప్పుడు లాంచ్ ఏదో లేదో ఇప్పుడు ఆడ రైతులందరూ కూడా నేను ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు, అసలు ఈ ఫార్మా భూమి మేము ఫార్మా కోసం ఇచ్చినాము, అసలు ఎవరో అగ్రిమెంట్ చేసుకోవద్దని. అంత కిరికిరి ఉన్నది ఇక్కడ. ఏమైతే తెలియదు, మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. తెలంగాణకు ఏం కోరుకుంటున్నాం మనం, వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.